వెల్కమ్ టు హోమ్ డెలిషియస్ డిష్. ఈరోజు మీకు చెప్పబోయే స్నాక్ ఐటమ్ ఏంటంటే బొంబాయి రవ్వతో స్నాక్ ఐటమ్. ఈ గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇది 1/2 kg ఉంటుంది. దీనికి 1.5 గ్లాసు పాలు తీసుకోవాలి. ఇవ్వండి 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఇది ఉండలు కట్టుకోకుండా బాగా కలుపుకోవాలి. దీన్ని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 5 minutes పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద తీసుకొని పెట్టుకుందామండి. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. దీంట్లో కొంచెం కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా వేపుకోవాలండి. ఈ పక్కన మనం బెల్లం సిరప్ పెట్టుకున్నాము. ఇది బాగా కరగబెట్టుకోవాలి. ముక్కలు వేసి మిక్సీ పట్టుకున్నాము. ఇట్లా ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకుందాము. పట్టుకోండి. ఇప్పుడు నానబెట్టిన రవ్వ దీంట్లో వేసేసుకొని, పాలతో నానబెట్టుకున్నాం కదా, దీన్ని అంతా కూడా దీంట్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే 1/2 kg బెల్లం తీసుకున్నానండి. సిరప్ చేసుకున్నాను ఈ విధంగా. దీంట్లోకి 1/2 kg రవ్వకి 1/2 kg బెల్లం అన్నమాట. యాలకుల పొడి వేసుకొని మిక్సీ పట్టుకుందాం. కొల్లో మిక్సీ పట్టుకున్నట్టు వస్తున్నానండి. ఇప్పుడు కొబ్బరిను నువ్వులు కలిపి వేసుకున్నానండి. కొంతమంది అయితే నల్ల నువ్వులు వేసుకుంటారు. నా దగ్గర ఇవి లేవు కాబట్టి తెల్ల నువ్వులు వేసాను. 2 కలిపి ఫ్రై చేశాను. దీన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి. ఈ నువ్వులు కొబ్బరి కూడా వేపినవి పిండిలో కలిపేసుకుందాము. కలిపేసుకొని ఇప్పుడు మనం అవి గుండ పొంగనాలు వేసుకుందాం. ప్లేట్ పెట్టుకున్నాను. దీనిలో ఆయిల్ వేసుకున్నాను. హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుందాము. ఇట్లా పెట్టుకొని చేసుకోవాలండి. కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం తిప్పుకోవాలి. దీన్ని ఇంకొక వైపు తిప్పుకోవాలండి. అటువైపు కూడా ఎర్రగా కాలిన తర్వాత తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొంగినాయో. చివరికి ఉంచుకోవాలండి. తర్వాత తీసేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం. ఎందుకంటే స్నాక్ ఐటమ్ రెడీ అయిపోయింది. దీని పేరైతే మీకు చెప్పలేదు కదా, ఇది కేరళ ఐటమ్. దీన్ని మా ఫ్రెండ్ చేసింది, నాకు చెప్పింది. నేను మీకు చేసి చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చింది. దీని పేరు వనియం అప్పం. వనియం అప్పం అంటే చిన్న అప్పం అని అర్థం అంట. ఇదిగోండి ఇలా చిన్నవి చేసాం కదా, అందుకని చిన్న అప్పం, వనియం అప్పం అంటారండి వీటిని. లోపల కూడా చక్కగా బాగా ఉడికింది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.